Welcome students. In this video, I will explain about intonation. Semester 1, Unit 2, Speaking Skills. Intonation. Intonation is the melodic pattern of an utterance. Intonation is primarily a matter of variation in the pitch level of the voice or tone. ఇంటోనేషన్ అనేది మనం ఉచ్చారణ చేసేటప్పుడు మన భాషకు అందాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంటోనేషన్ మెయిన్గా చెప్పాలంటే మన వాయిస్ లెవెల్లో హై లెవెల్ రేంజ్లో మనం వాయిస్ని ఉపయోగించి పెద్దగా చిన్నగా మాట్లాడడాన్ని ఇంటోనేషన్ అంటాం. అలాంగ్ విత్ స్ట్రెస్, ఇంటోనేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనికేషన్ యాజ్ ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ బియాండ్ ద బేసిక్ మీనింగ్. It can express the speaker's attitude or feelings or emotions. Intonation also gives grammatical information. ఇంటోనేషన్ దేనికి ఉపయోగపడుతుందంటే భాషకు అందం ఇవ్వడమే కాకుండా మాట్లాడే వాక్యము గ్రామటికల్గా ఏది అనే సమాచారాన్ని కూడా తెలుపుతుంది. ఇంటోనేషన్ ద్వారా ఆ సెంటెన్స్ యొక్క గ్రామటికల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. మాట్లాడే స్పీకర్ యొక్క ఆలోచన విధానము, వాళ్ళ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ ఏమిటి అనేది కూడా ఇంటోనేషన్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. సో వాట్ ఈజ్ ఇంటోనేషన్? ఇంటోనేషన్ ఈజ్ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద వాయిస్ ఇన్ స్పీకింగ్. ఇంటోనేషన్ అంటే మాట్లాడేటప్పుడు గొంతుక పెద్ద స్వరంలో లేదా చిన్న స్వరంలో మాట్లాడడాన్ని ఇంటోనేషన్ అంటాం. Intonation is about how we say things rather than what we say. The way the voice rises and falls when speaking. ఇంటోనేషన్ అంటే మనం మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నాము అనేది వదిలేసి ఎలా మాట్లాడుతున్నాం, ఏ లెవెల్లో, ఎంత హై లెవెల్లో, ఎంత లో లెవెల్లో మనం మన వాయిస్ని యూజ్ చేస్తున్నాము అనేది ఇంటోనేషన్ ద్వారా తెలుస్తుంది. ఇంటోనేషన్ ఈజ్ అబౌట్ హౌ వీ సే థింగ్స్ రాదర్ దెన్ వాట్ వీ సే. మనం ఏం చెప్తున్నాము అనుకుంటా అనే కంటే ఎలా చెప్తున్నాము అనేది ఇంటోనేషన్ ద్వారా తెలుస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్, ఇంటోనేషన్ ఈజ్ ద మ్యూజిక్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఇంటోనేషన్ అంటే భాషలో మాట్లాడడమే కాకుండా ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేటప్పుడు కూడా స్వరం అంటూ ఉంటాం. మనం పై లెవెల్లో ఒక పాట పాడేటప్పుడు కానీ, ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించేటప్పుడు కానీ పెద్ద స్వరంలో, చిన్న స్వరంలో దాని ఆ మ్యూజిక్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఇంటోనేషన్ అంటారు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు మనం భాష ఉపయోగించేటప్పుడు భాష అనే కంటే ఒక్కొక్క ఎమోషన్స్లో ఒక్కొక్క స్వరాన్ని వాడుతూ ఉంటాం. మనం కోపం, ఉద్వేగానికి గురైనప్పుడు పెద్దగా అరవడము, భయానికి గురైనప్పుడు చిన్నగా మాట్లాడడము, ఇలా మన గొంతుకులో మార్పుని ఇంటోనేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వాయిస్ రేంజ్ తెలుస్తుంది కాబట్టి దీనిని మ్యూజిక్ ఆఫ్ ది లాంగ్వేజ్ అని కూడా ఇంటోనేషన్ని పిలుస్తాం. భాషకు స్వరాలు హెచ్చు తగ్గులు తెలుస్తాయి కాబట్టి దీని ఇంటోనేషన్ని మ్యూజిక్ ఆఫ్ ది లాంగ్వేజ్ అని కూడా అనుకుంటాం. ఇంటోనేషన్ ఇండికేట్స్ ద మూడ్ ఆఫ్ ద స్పీకర్. ఇక్కడే చెప్పాం ఫస్ట్లోనే, ఇంటోనేషన్ ద్వారా మనకు అటరెన్స్ ఒక భాషని ఉచ్చారణ చేసే వ్యక్తి యొక్క ఆలోచన విధానము, యాటిట్యూడ్, ఎమోషన్స్, ఫీలింగ్స్ మనకు తెలుస్తాయి. కాబట్టి ఇంటోనేషన్ ఇండికేట్స్ ద మూడ్ ఆఫ్ ద స్పీకర్. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు గోడ అవతల వేరే రూమ్లో మాట్లాడుతున్నా కూడా వాళ్ళు ఏ మూడ్తో మాట్లాడుతున్నారు అనేది మనం స్వరాన్ని బట్టి అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకు అలా భయపడుతున్నావు అని అడుగుతాం, లేదా ఎంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతాం. అవతల వ్యక్తి మాట్లాడినప్పుడు వాళ్ళ గొంతు ద్వారా వాళ్ళ భావోద్వేగాలను మనము, వాళ్ళ మూడ్ని మనం ఐడెంటిఫై చేయగలం ఇంటోనేషన్ ద్వారా. ద వాయిస్ టెన్స్ టు రైజ్, ఫాల్ ఆర్ రిమైన్ ఫ్లాట్ డిపెండింగ్ ఆన్ ద మీనింగ్ ఆర్ ఫీలింగ్ వీ వాంట్ టు కన్వే. కాబట్టి ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు రైజ్ అవుతుంది వాయిస్, ఒక్కొక్కసారి బాగా లో లెవెల్లో మాట్లాడతాం, ఒక్కొక్కసారి రైజ్ ఫాల్ కాకుండా ఫ్లాట్గా ఒకే క్రమంలో మాట్లాడతాం. ఇవన్నీ కూడా అప్పుడు మాట్లాడేటప్పుడు ఉన్న ఫీలింగ్స్ని బట్టి, అప్పుడున్న మూడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. We want to convey some other feelings like surprise, anger, interest, boredom, gratitude, etc. ఆశ్చర్యానికి గురైనప్పుడు, కోపానికి గురైనప్పుడు, ఏదో శ్రద్ధగా వినాలనుకున్నప్పుడు, బోర్ కొడుతున్నప్పుడు, లేదా ఎవరికి కృతజ్ఞతాభావంతో మాట్లాడాలన్నప్పుడు, ఇట్లా ప్రతి సిచ్యువేషన్లో మన స్వరం మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా మాట్లాడతాం. ఆ ఒక్కొక్క విధంగా మాట్లాడి స్వరాన్ని మార్చడాన్ని ఇంటోనేషన్ అని పిలుస్తాం. Types of intonation. There are two basic patterns of intonation in English. ఇంగ్లీష్లో 2 రకాలుగా
ఇంటోనేషన్ ఉపయోగిస్తూ ఉంటాం. ఫాలింగ్ ఇంటోనేషన్ అండ్ రైజింగ్ ఇంటోనేషన్. ఇంటోనేషన్ని టోన్ అని కూడా పిలుస్తాం. రెండు రకాలు ముఖ్యంగా, ఒకటి ఫాలింగ్ ఇంటోనేషన్, రెండవది రైజింగ్ ఇంటోనేషన్. A downward arrow indicates a fall in intonation and an upward arrow indicates a rise in intonation. మనము రాసేటప్పుడు, ఒక సెంటెన్స్ రాసేటప్పుడు డౌన్వర్డ్ యారోని ఫాలింగ్ ఇంటోనేషన్కి గుర్తుగా రాస్తాము, రైజింగ్ ఇంటోనేషన్కి అప్వర్డ్గా ఉండే యారోని మార్క్ చేస్తాము. We sometimes use a combination of rising and falling intonation in the same sentence. ఒకే సెంటెన్స్లో ఒక్కొక్కసారి రైజింగ్ ఫాలింగ్, ఫాలింగ్ రైజింగ్ అనే టైప్ని కూడా మనము గమనిస్తూ ఉంటాం. ద కాంబినేషన్ ఈజ్ కాల్డ్ రైజ్ ఫాల్ ఆర్ ఫాల్ రైజ్ ఇంటోనేషన్. సో మెయిన్లీ టైప్స్ ఆఫ్ ఇంటోనేషన్ ఆర్ ఫాలింగ్ ఇంటోనేషన్ అండ్ రైజింగ్ ఇంటోనేషన్. Sometimes in the same sentence there are mixing of falling and rising or rising and falling intonation are there. So first one is falling intonation. The pitch of the voice falls at the end of the sentence. The tone of the voice, గొంతుక మాట్లాడేటప్పుడు వాక్యం చివరికి వచ్చేటప్పటికి క్రమంగా కిందకి వచ్చేస్తుంది పిచ్ ఆఫ్ ద సౌండ్. దాన్ని ఫాలింగ్ ఇంటోనేషన్ అంటాము. Falling intonation is the most common intonation pattern in English. It is commonly found in statements, commands, WH questions, requesting information, WH questions which are used for requesting, confirmatory question tags and exclamations. ఇది గుర్తించాలి అంటే మీకు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ తెలియాలి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటి? డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఆల్ స్టేట్మెంట్స్ విచ్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్ ఆర్ కాల్డ్ డిక్లరేటివ్ సెంటెన్సెస్. Next one, imperative sentences. The commands, requests, advice are called imperative sentences. Interrogative sentences, which are used for questioning. Interrogative sentences. The fourth one is exclamatory sentences. So what are the types of sentences? Declarative sentences. All statements which ends with full stop are called declarative sentences. Second type is imperative sentences. It includes three types: all commands, all requests, all advices. These three are called imperative sentences. The third one is exclamatory sentences and interrogative sentences. Interrogative ante they are used, the sentences which are used for questioning. Exclamatory ante which are used for surprising purpose. ఈ 4 రకాల సెంటెన్సెస్ తెలిస్తే మీకు ఇక్కడ మీరు ఏవి ఫాలింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి, ఏవి రైజింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి అనేవి గుర్తించగలుగుతారు. సో కమ్ టు ద ఫాలింగ్ ఇంటోనేషన్. ఫాలింగ్ ఇంటోనేషన్లో ఏమి ఎక్కువగా చూస్తుంటాము? స్టేట్మెంట్స్లో ఎక్కువగా డిక్లరేటివ్ సెంటెన్సెస్ విచ్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్ వీ యూజ్ ఫాలింగ్ ఇంటోనేషన్, ఫాలింగ్ టోన్. కమాండ్స్, ఇంపరేటివ్ సెంటెన్సెస్లో కమాండ్స్ ఫాలింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. WH క్వశ్చన్స్, వై, వెన్, వేర్, హూ, ఇలా WHతో స్టార్ట్ అయ్యే రిక్వెస్టింగ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫాలింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. కన్ఫర్మేటరీ క్వశ్చన్ ట్యాగ్స్ అండ్ ఎక్స్క్లమేషన్స్ ఇవన్నీ కూడా ఫాలింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫాలింగ్ ఇంటోనేషన్, ఫస్ట్ వన్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ మీన్స్ విచ్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్ అని చెప్పాను. నైస్ టు మీట్ యూ, ఐ విల్ బ్యాక్ ఇన్ ఏ మినిట్, షీ డజంట్ లివ్ హియర్ ఎనీమోర్, డాడ్ వాంట్స్ టు చేంజ్ హిస్ కార్, హియర్ ఈస్ ద వెదర్ ఫోర్కాస్ట్, క్లౌడీ వెదర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీక్. The sentences which end with full stop are called statements. All statements comes under falling intonation. Next, commands. Write your name here. Show me what you have written. Leave it on the desk. Take that picture down. Throw that out. Put your book on the table. Take your hands out of your pockets. అవతల వ్యక్తిని కమాండ్ చేస్తూ చేయవలసిందే అని నిర్దేశిస్తూ చెప్పే వాక్యాలన్నీ కూడా ఫాలింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. WH questions. Questions beginning with the WHO, who, what, why, where, when, which and how are comes under falling intonation. For example, what country do you come from? Where do you work? Which of them do you prefer? When does the shop open? Like these questions comes under falling intonation. Next, question tags, that are statements requesting confirmation rather than questioning. Question tags
కన్ఫర్మేషన్ కోసం యూజ్ చేసేవి, ప్రశ్నించడానికి కాకుండా ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉపయోగించే క్వశ్చన్ ట్యాగ్స్ అన్నీ కూడా ఫాలోయింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. సమ్ ఆఫ్ దెమ్ మియర్లీ ఆస్క్ ఫర్ కన్ఫర్మేషన్ ఆర్ ఇన్వైట్ అగ్రిమెంట్ ఇన్ విచ్ we use a falling intonation. He thinks he is so clever, doesn't he? అతను చాలా తెలివిగలవాడు అనుకుంటున్నాడు, అవునా? అనుకుంటున్నాడా? ఇక్కడ మనము స్పీకర్ యొక్క ఆన్సర్ని, మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళ నుంచి ఆన్సర్ని మనము ఎక్స్పెక్ట్ చెయ్యము. అవతల వాళ్ళము సమాధానం చెప్పాలి అనుకోము. మన భావాన్ని మనం వ్యక్తపరచడానికి ఉపయోగిస్తాము ఈ రకమైన క్వశ్చన్స్. ఇలా వాడేవి. అవతల స్పీకర్ మనకు క్వశ్చన్స్, మనకు ఆన్సర్ ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేయకుండా మాట్లాడే క్వశ్చన్ ట్యాగ్స్ అన్నీ కూడా ఫాలోయింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. బోర్డమ్, సార్కాజం అండ్ డిస్ఇంట్రెస్ట్ ఆఫెన్ యూజ్ ఏ ఫాలోయింగ్ ఇంటోనేషన్. బోర్డమ్తో మాట్లాడే మాటలు, సార్కాజం అంటే అవతల వాళ్ళ మీద ఖర్చు పెట్టుకొని అది బయటపడకుండా మాట్లాడే మాటలు, తర్వాత ఇంట్రెస్ట్ లేకుండా, ఇష్టం లేకుండా మాట్లాడే మాటలు, ఇలాంటి వాక్యాలన్నీ కూడా ఫాలోయింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద సెంటెన్స్ బిలో వుడ్ సౌండ్ వెరీ సార్కాస్టిక్ ఇఫ్ యూ సెడ్ ఇట్ ఇన్ ఏ లో పిచ్. విత్ ద సార్కాస్టిక్ టోన్ ఇట్ వుడ్ మీన్ దట్ ద స్పీకర్ యాక్చువల్లీ ఇజంట్ ఎక్సైటెడ్ ఎట్ ఆల్. ఈ కింద ఇవ్వబడిన సెంటెన్స్లో ఆ సెంటెన్స్ చూడండి. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్ ఫర్ యూ. ఎవరో ఒకరి కోసము ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళు చాలా ఆలస్యంగా వచ్చారు. వచ్చిన తర్వాత ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ యూ అన్నాం. నీకోసం నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని. కానీ వాళ్ళు నిజంగా ఆతృతతో లేరు. ఆ మాటని ఏదో ఎక్కసంగా అన్నారు. అలా మాట్లాడే, సార్కాజంతో మాట్లాడే వాక్యాలన్నీ కూడా ఫాలోయింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. వాళ్ళు నిజంగా ఆ భావంతో, నిజమైన ఎక్స్పెక్టేషన్తో లేకుండా ఊరికే మొహమాటానికి మాట్లాడే సర్కాజం సెంటెన్సెస్ ఫాలోయింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. సో ఒకసారి రిపీట్ చేద్దాం. ఫాలోయింగ్ ఇంటోనేషన్స్ ఏమేమి వస్తాయి? ఆల్ స్టేట్మెంట్స్, ఆల్ కమాండ్స్, WH క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్ which are used for not confirmation are comes under following intonation. The next one, boredom, sarcasm and disinterest sentences are come under following intonation. Next one, rising intonation. ఇక్కడ మన స్వరాన్ని పై లెవెల్లోకి మాట్లాడతాం. The pitch of the voice rises at the end of a sentence. In following sentences, following intonation, the pitch of the voice rises. The pitch of the voice falls at the end of the sentence. In rising intonation, the pitch of the voice rises at the end of a sentence. Rising intonation invites the speaker to continue talking. ఇక్కడ స్పీకర్ని మోటివేట్ చేస్తుంది రైజింగ్ ఇంటోనేషన్. ఇంకా మాట్లాడాలి అని ఇన్వైట్ చేసినట్టు ఇలా ఉంటుంది, ఆ భావాన్ని కలిగిస్తుంది. ఇట్ ఈస్ నార్మలీ యూజ్డ్ విత్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ దట్ ఆర్ రియల్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఫాలోయింగ్ ఇంటోనేషన్లోనూ క్వశ్చన్ ట్యాగ్స్ వచ్చాయి, రైజింగ్ ఇంటోనేషన్లోనూ క్వశ్చన్ ట్యాగ్స్ వచ్చాయి అని లాస్ట్ స్లైడ్లో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ రైజింగ్ ఇంటోనేషన్ ఎక్కడ వాడతామని చెప్పాము? ఎస్ ఆర్ నో ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ రైజింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. సమ్ క్వశ్చన్ ట్యాగ్స్ విచ్ ఆర్ ద రియల్ క్వశ్చన్స్. ఇందాక వచ్చిన క్వశ్చన్ ట్యాగ్స్ మన భావాన్ని వ్యక్తపరుస్తున్నాము. అతను చాలా తెలివిగలవాడు అనుకుంటున్నాడు, అవునా? అట్లాగా మన భావాన్ని వ్యక్తం చేసే క్వశ్చన్ ట్యాగ్స్ ఫాలోయింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. నిజమైన క్వశ్చన్స్ రైజింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. రైజింగ్ ఇంటోనేషన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూడండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఎయిదర్ ఎస్ ఉంటుంది లేదా నో ఉంటుంది. ఎయిదర్ ఎస్ ఆర్ నో. డూ యూ లైక్ యువర్ న్యూ టీచర్? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎస్ ఆర్ నో మాత్రమే ఆన్సర్గా ఉంటుంది. ఇలా ఎస్ ఆర్ నో ఆన్సర్ మాత్రమే వచ్చే సెంటెన్సెస్ అన్నీ కూడా రైజింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. హ్యావ్ యూ ఫినిష్డ్ ఆల్రెడీ? మే ఐ బారో యువర్ డిక్షనరీ? డూ యూ హ్యావ్ ఎనీ మ్యాగజైన్స్? డూ యూ సెల్ స్టాంప్స్? చూడండి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మేబీ ఎస్ ఆర్ నో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ కూడా, క్వశ్చన్స్ అన్నీ కూడా ఎస్ ఆర్ నో ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ రైజింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. రియల్ క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్ దట్ షో అన్సర్టెనిటీ అండ్ రిక్వైర్ అన్ ఆన్సర్. ఇక్కడ మనం క్వశ్చన్ చేసినప్పుడు మనతో మాట్లాడే స్పీకర్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. వీ హ్యావ్ మెట్ ఆల్రెడీ, హ్యావెంట్ వీ?
మనం ఇదివరకు కలిసామా అవతల వ్యక్తి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు దానికి. ఇలా అవతల వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలటువంటి క్వశ్చన్స్ రైజింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. యూ లైక్ ఫిష్ డోంట్ యూ? అప్పుడు వాళ్ళు ఎస్ ఆర్ నో అని చెప్తారు. డూ యూ లైక్ ఫిష్ ఆర్ డోంట్ యూ? యు ఆర్ ఏ న్యూ స్టూడెంట్ అరెంట్ యూ? ద వ్యూ ఈజ్ బ్యూటిఫుల్ ఇజంట్ ఇట్? ఇట్లాంటి అవతల స్పీకర్ మనకు ఆన్సర్ చేసేటటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రైజింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. Use rising intonation and questions at the end of a sentence which require the clarification or opinion of your speaking partner. These are called tag questions. ట్యాగ్ క్వశ్చన్స్ అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఒక క్వశ్చన్ వేసినప్పుడు అవతల మనతో మాట్లాడే స్పీకర్ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి ఆన్సర్ రిప్లై ఇవ్వాల్సినటువంటి క్వశ్చన్స్ని ట్యాగ్ క్వశ్చన్స్ అంటారు. ఈ ట్యాగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా రైజింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ డే ఇజంట్ ఇట్? అప్పుడు ఎస్ ఆర్ నో, ఎస్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్, నో ఇట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్ అని ఆన్సర్ని అక్కడ ఇస్తారు. కాబట్టి రిప్లై వస్తుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ట్యాగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా రైజింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. కాంట్రాస్టింగ్ బిట్వీన్ థింగ్స్, ఏవైనా వస్తువుల మధ్య భేదాన్ని చూపించేటప్పుడు అది రైజింగ్ ఇంటోనేషన్ కింద వస్తుంది. యూజ్ ఏ రైజింగ్ ఇంటోనేషన్ అండ్ ప్లేస్ ఏ స్ట్రెస్ ఆన్ ద టూ థింగ్స్ యూ వాంట్ టు కాంట్రాస్ట్. ఏ రెండింటి మధ్య మీరు తేడా పోల్చాలనుకుంటున్నారో అది అలాంటి సెంటెన్స్ రైజింగ్ ఇంటోనేషన్ కింద వస్తుంది. తర్వాత ఆ రెండింటి మధ్య స్ట్రెస్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ థాట్ హీ లైక్డ్ డాగ్స్ బట్ హీ యాక్చువల్లీ లైక్స్ క్యాట్స్. అతనికి డాగ్స్ ఇష్టమని నేను అనుకున్నాను, కానీ అతనికి నిజంగా క్యాట్స్ ఇష్టము. ఇక్కడ డాగ్స్ క్యాట్స్ అతను ఇష్టపడే వస్తువుని థింగ్స్ని పోలుస్తున్నాను. కాబట్టి ఇలా పోలిక వేసి భేదం చూపించే సెంటెన్సెస్ కాంట్రాస్టింగ్ సెంటెన్సెస్ రైజింగ్ టోన్ కింద వస్తాయి. యూ కెన్ ఆల్సో యూజ్ దిస్ ఇంటోనేషన్ టు పాయింట్ అవుట్ థింగ్స్ దట్ సీమ్ వన్ వే బట్ ఆర్ అనదర్ వే. రైజింగ్ టోన్లోనే ఒక విధంగా చెప్పినవి ఇంకొక విధంగా అర్థమయ్యే సెంటెన్సెస్ కూడా రైజింగ్ టోన్లోనే ఉంటాయి. యూ షుడ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే బట్ ఐ నో యూ డోంట్ హ్యావ్ ద టైమ్. నువ్వు రోజు, డాక్టర్ ఎక్కువగా పేషెంట్స్తో చెప్తూ ఉంటుంది మాట, నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేయాలి కానీ నీకు అంత టైం ఉండదు అనుకుంటాను. అక్కడ రెండు రకాల విభిన్న వాక్యాలని విభిన్నమైన క్లాసెస్ని కలిపి ఒక దగ్గర పెడుతూ ఉన్నాం ఒక సెంటెన్స్లో. ఇలాంటి కాంట్రాస్టింగ్ సెంటెన్సెస్ అన్నీ రైజింగ్ టోన్ కింద వస్తాయి. హై ఎనర్జీ ఎమోషన్స్ లైక్ హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్, ఫ్రైట్ అండ్ అనోయన్స్ యూజువల్లీ యూజ్ ఏ రైజింగ్ ఇంటోనేషన్. హై ఎనర్జీ ఎమోషన్స్, చాలా సంతోషము, ఓవర్వెల్మింగ్ జాయ్ ఉంది, లేదా ఎగ్జైట్మెంట్ ఆతృతతో ఉన్నాము, లేదా ఏదో ఆందోళనతో ఎదురు చూస్తున్నాము, ఫ్రైటన్గా ఉన్నాము, లేదా అన్నోయన్స్తో ఉన్నాము, ఎదురు చూస్తున్నాము. ఇట్లాంటివన్నీ కూడా రైజింగ్ ఇంటోనేషన్. హై ఎనర్జీ ఎమోషన్స్ అన్నీ కూడా రైజింగ్ ఇంటోనేషన్ ఉంటాయి. ఇక్కడ మీరు ఇందాక మనం చెప్పుకున్నాము, బోర్డంలో ఉండేవి, సార్కాజంలో ఉండేవి, డిసింట్రెస్ట్తో ఉండేవి ఫాలింగ్ టోన్లో వస్తాయి. హై ఎనర్జీతో ఉండే ఎమోషన్స్ రైజింగ్ ఇంటోనేషన్లో వస్తాయి. సంతోషంగా ఉండేవి రైజింగ్ ఇంటోనేషన్లో వస్తాయి. బాధతో, శ్రద్ధతో లేకుండా విసుగ్గా ఉన్నప్పుడు ఉండేవన్నీ కూడా ఫాలింగ్ ఇంటోనేషన్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, హై ఎనర్జీ ఎమోషన్స్కి ఎగ్జాంపుల్, ఐ కాంట్ బిలీవ్ హీ గేవ్ యూ ఏ రైడ్ హోమ్. నేను నమ్మలేకపోతున్నాను నిన్న అతని ఇంటి దగ్గర తీసుకెళ్ళి డ్రాప్ చేశాడంటే అని. అలాంటి ఓవర్వెల్మింగ్ ఎగ్జైట్మెంట్ చూపించేవన్నీ కూడా రైజింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. బాధతో, ఇష్టం లేకుండా, శ్రద్ధ లేకుండా చెప్పే సెంటెన్సెస్ అన్నీ కూడా ఫాలింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. హ్యాపీగా ఉండే ఎనర్జెటిక్ ఎమోషన్స్తో ఉండే సెంటెన్సెస్ అన్నీ కూడా రైజింగ్ ఇంటోనేషన్ కింద వస్తాయి. We sometimes use a combination of rising and falling intonation in the same sentence. The combination is called rise-fall intonation or fall-rise intonation. ఫస్ట్లో ఏం చెప్పుకున్నాము, టైప్స్ ఆఫ్ ఇంటోనేషన్లో falling intonation, rising intonation. There are two types only, but sometimes we use both types of intonation in the same sentence. Those combinations are called rising falling intonation or falling rising intonation. Rising falling intonation. Rise fall intonation, the intonation rises and then falls. అక్కడ మార్కింగ్ ఏం పెడుతున్నాం చూడండి, ఫస్ట్ రైజ్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఫాలింగ్ టోన్ వస్తుంది. అందుకని ముందు అప్వర్డ్ యారో పెట్టి తర్వాత డౌన్వర్డ్ యారో చూపిస్తాం. We use rise fall intonation for choices, lists, unfinished thoughts and conditional sentences.
చాయిసెస్ తీసుకునేటప్పుడు, ఏదైనా లిస్ట్ అవుట్ చేసేటప్పుడు, అన్ఫినిష్డ్ థాట్స్, పూర్తి చేయని ఆలోచనలు తెలియజేసేటప్పుడు, కండిషనల్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు మనం రైజింగ్ ఫాలింగ్ ఇంటోనేషన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీకి ఎగ్జాంపుల్స్ చూద్దాం. చాయిసెస్. ఆర్ యూ హ్యావింగ్ సూప్ ఆర్ సలాడ్? సూప్ తీసుకుంటావా, సలాడ్ తీసుకుంటావా? చాయిస్ తీసుకుంటున్నాం. అలా చాయిస్ అడిగేటప్పుడు ఫస్ట్ రైజింగ్ ఇంటోనేషన్ వాడతాము, నెక్స్ట్ ఫాలింగ్ ఇంటోనేషన్ వాడతాము. కాబట్టి చాయిస్ బేస్డ్ సెంటెన్సెస్ కమ్స్ అండ్ రైజ్ ఫాల్ ఇంటోనేషన్. ఈజ్ జాన్ లీవింగ్ ఆన్ ట్యూస్డే ఆర్ ఫ్రైడే? డస్ హీ స్పీక్ జర్మన్ ఆర్ ఫ్రెంచ్? ఈజ్ యువర్ నేమ్ అవా ఆర్ ఇవా? అక్కడ 2 రకాలు చాయిసెస్ అడిగే సెంటెన్సెస్ అన్నీ కూడా రైజ్ ఫాల్ ఇంటోనేషన్ కింద వస్తాయి. నెక్స్ట్ వన్, లిస్ట్స్. రైజింగ్, రైజింగ్, రైజింగ్ అండ్ ఫాలింగ్. ఇంటోనేషన్ ఫాల్స్ ఆన్ ద లాస్ట్ ఐటమ్ టు షో దట్ ద లిస్ట్ ఈజ్ ఫినిష్డ్. ఒక లిస్ట్ చేసేటప్పుడు లాస్ట్ పదం దగ్గర మాత్రమే ఫాలింగ్ టోన్ వస్తుంది, ముందు అంతా కూడా రైజింగ్ టోన్ వస్తుంది. కాబట్టి లిస్ట్ అవుట్ సెంటెన్సెస్లో రైజింగ్ ఫాలింగ్ ఇంటోనేషన్ ఉంటుంది. మొదట్లో నుంచి చివరి దాకా రైజింగ్ ఇంటోనేషను, చివరి పదం దగ్గర ఫాలింగ్ ఇంటోనేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ గాట్ యాపిల్స్, పియర్స్, బనానాస్ అండ్ ఆరెంజెస్. ద స్వెటర్ కమ్స్ ఇన్ బ్లూ, వైట్, పింక్ and black. I like football, tennis, basketball and volleyball. I bought a t-shirt, a skirt and a handbag. అట్లా ఒక వరుస క్రమంలో లిస్ట్ అవుట్ చేసేటప్పుడు మొదట్లో అంత ప్రతి పదానికి రైజింగ్ టోన్ వచ్చి చివరి పదానికి మాత్రమే, చివరి వర్డ్కి, లాస్ట్ వర్డ్కి మాత్రమే ఫాలింగ్ ఇంటోనేషన్ వస్తుంది. లిస్ట్స్ ఉన్నప్పుడు రైజింగ్ ఫాలింగ్ ఇంటోనేషన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, అన్ఫినిష్డ్ థాట్స్. పార్షియల్ స్టేట్మెంట్స్, కంప్లీట్ అవ్వలేదు థాట్, పార్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా రైజింగ్ ఫాలింగ్ ఇంటోనేషన్లో వస్తాయి. ఇన్ ద రెస్పాన్సెస్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ద రైజ్ ఫాల్ ఇంటోనేషన్ ఇండికేట్స్ రిజర్వేషన్. ద స్పీకర్ హెసిటేట్స్ టు ఫుల్లీ ఎక్స్ప్రెస్ హిజ్ ఆర్ హర్ థాట్స్. రిజర్వేషన్ను తెలియజేస్తుంది. ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ కూడా రైజింగ్ ఫాలింగ్ ఇంటోనేషన్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, do you like my new handbag? Well, the leather is nice, but I don't like it. What was the meal like? The fish was good, but the rest wasn't great. So you both live in Los Angeles? Well, Alex does, but I don't. ఇక్కడ పూర్తి కాకుండా ఉన్నాయి, థాట్ అంతా కూడా పూర్తి కాని సెంటెన్సెస్ ఉన్నాయి. నీకు నా హ్యాండ్ బ్యాగ్ నచ్చిందా? బాగుంది, లెదర్తో చేసింది, పర్వాలేదు, బాగుంది. అక్కడ కంప్లీట్ నచ్చింది లేదు అని చెప్పటం లేదు, ఫుల్ థాట్ రాలేదు. ఇలాంటి పార్షియల్ సెంటెన్సెస్ అన్నీ కూడా, పార్షియల్ థాట్స్ అన్నీ కూడా రైజింగ్ ఫాలింగ్ ఇంటోనేషన్లో ఉంటాయి. నెక్స్ట్ వన్, కండిషనల్ సెంటెన్సెస్. ద టోన్ రైజెస్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ అండ్ ఫాల్స్ గ్రాడ్యువల్లీ ఇన్ ద సెకండ్ క్లాస్. ఒకే సెంటెన్స్లో ఫస్ట్ క్లాస్లో రైజింగ్ టోన్లో ఉంటుంది, చివరికి వచ్చేటప్పటికి ఫాలింగ్ టోన్లో ఉంటుంది. కండిషనల్ సెంటెన్స్. ఇఫ్ హీ కాల్స్ ఆస్క్ హిమ్ టు లీవ్ ఏ మెసేజ్. అతను చేస్తే క్లాజ్ అని ఏమంటాము? ఇన్కంప్లీట్ సెంటెన్స్ని క్లాజ్ అంటాము. ఇఫ్ హీ కాల్స్, అతను కాల్ చేస్తే ఆస్క్ హిమ్ టు లీవ్ ఏ మెసేజ్, అతన్ని మెసేజ్ ఇవ్వమని చెప్పండి. అక్కడ సెంటెన్స్ స్టార్టింగ్లో రైజింగ్ టోన్ వస్తుంది, చివరిలో ఫాలింగ్ టోన్ వస్తుంది. సో కండిషనల్ సెంటెన్సెస్ రైజ్ ఫాల్ ఇంటోనేషన్లో ఉంటాయి. నెక్స్ట్ టైప్, అనదర్ టైప్ ఆఫ్ మిక్స్డ్ ఇంటోనేషన్, ఫాల్ రైజ్ ఇంటోనేషన్. ఇన్ దీస్ టైప్స్ వీ సీ ఫాలింగ్ ఇంటోనేషన్ ఫస్ట్ అండ్ రైజింగ్ ఇంటోనేషన్ నెక్స్ట్. ఫాల్ రైజ్ ఇంటోనేషన్. ద వాయిస్ ఫాల్స్ అండ్ రైజెస్ యూజువల్లీ విత్ ఇన్ వన్ వర్డ్. ఒకే పదంలోనే ఫాల్ రైజింగ్ని చూస్తాం ఈ టైప్లో మనం. The voice falls and rise usually within one word. The main function of fall rise intonation is to show that the speaker is not certain of the answer they are giving to a question or is reluctant to reply, as opposed to a falling tone used when there is no hesitation. It is also used in polite requests or suggestions. రైజింగ్ ఇంటోనేషన్ ఎక్కడ వస్తుందని చెప్పుకున్నాం మనం? కమాండ్స్లో వస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ పొలైట్ రిక్వెస్ట్స్ అనే ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఫాల్ రైజ్ ఇంటోనేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్,
సో యూ వుడ్ బీ విల్లింగ్ టు కన్ఫర్మ్ దట్, వెల్ ఐ సపోజ్ సో. అక్కడ సపోజ్ అనే వర్డ్లోనే స్టార్టింగ్లో ఫాలింగ్ టోను, మిడిల్ ఆఫ్ ద వర్డ్ రైజింగ్ టోన్ వచ్చింది చూడండి. యూ డిడ్ంట్ సీ హిమ్ ఆన్ మండే, ఐ డోంట్ క్వైట్ రిమెంబర్. అక్కడ సరిగ్గా సమాధానం చెప్పాలి, నాకు సరిగ్గా గుర్తులేదు. ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు మండే అతన్ని చూడలేదా అంటే ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు. కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకూడదు అనుకున్న సందర్భంలో ఈ ఫాలింగ్ రైజింగ్ ఇంటోనేషన్ వస్తుంది. నెక్స్ట్ టైప్ పొలైట్నెస్, డౌట్, అన్సర్టైనిటీ. యు ఆర్ నాట్ ష్యూర్ వాట్ ద ఆన్సర్ మైట్ బి. ఏమి సమాధానంగా వస్తుంది అని మనము షూర్గా చెప్పలేని సందర్భంలో అలాంటి సెంటెన్సెస్లో ఫాల్ రైజ్ ఇంటోనేషన్ని చూడొచ్చు. పర్హాప్స్ వీ కుడ్ విజిట్ ద ప్లేస్, షుడ్ వై కాపీ ద లిస్ట్. మనం ఈ లిస్ట్ని కాపీ చేయగలమా? డూ యూ థింక్ ఇట్స్ అలోన్? ఇట్లాంటి అనుమానాస్పదమైన విషయాలు అంటే ఆన్సర్ తెలియని విషయాల్లో ఫాలింగ్ రైజింగ్ ఇంటోనేషన్ని వాడుతాము. Remember that there are other ways to use your voice and pitch to change the meaning of your words. ఇక్కడ ఇంటోనేషన్ అనేది మనము హై లెవెల్లో మాట్లాడడం, లో లెవెల్లో మాట్లాడడం ద్వారా మనం మన వాయిస్ టోన్ని వాడడం ద్వారా మనం మాట్లాడే పదాల యొక్క అర్థాన్ని కూడా మార్చివేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద రిథమ్ అండ్ స్పీడ్ ఆఫ్ యువర్ వాయిస్ ఆర్ వేర్ యూ ప్లేస్ ద స్ట్రెస్ ఇన్ ద సెంటెన్స్ కెన్ ఆల్సో చేంజ్ ద మీనింగ్. మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడ స్వరం పెంచుతున్నారు, ఎక్కడ తగ్గిస్తున్నారు, ఎక్కడ పదానికి స్ట్రెస్ వాడి ఒత్తి పలుకుతున్నారు, తేలిగ్గా పలుకుతున్నారు, ఇలా మీరు మాట్లాడేటప్పుడు స్ట్రెస్ ఇంటోనేషన్ మార్చి మాట్లాడడం ద్వారా మీరు మాట్లాడే మాట యొక్క అర్థాన్ని కూడా మార్చివేయచ్చు. అంటే ఇంటోనేషన్, స్ట్రెస్ అనేవి మనం మాట్లాడే భాష మీద అంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. దే ఆర్ వెరీ ప్రామినెన్స్ టు అవర్ లాంగ్వేజ్. దే ఆర్ ద మ్యూజికల్, రిథమికల్, దే గివ్స్ రిథమికల్ అండ్ మ్యూజిక్ టు అవర్ లాంగ్వేజ్. మన భాషకి అందాన్ని, అర్థాన్ని ఇచ్చేవి ఇంటోనేషన్ అండ్ స్ట్రెస్. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు స్ట్రెస్ని, ఇంటోనేషన్ని మార్చి మాట్లాడడం ద్వారా ఆ మాట్లాడే భావాన్ని కూడా మార్చివేయచ్చు. సో రీక్యాప్, వాట్ కమ్స్ అండర్ ఫాలింగ్ టోన్, వాట్ కమ్స్ అండర్ రైజింగ్ టోన్. ఒకసారి మనం తిరిగి చూద్దాం. ఫాలింగ్ టోన్ కింద ఏమేమి వస్తాయి? ఆల్ స్టేట్మెంట్స్ విచ్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్, ఆల్ ఎక్స్క్లమేషన్స్, ఆల్ కమాండ్స్, ఆల్ WH క్వశ్చన్స్, ఆల్ క్వశ్చన్ ట్యాగ్స్, ఫీలింగ్స్ లైక్ బోర్డమ్, సార్కాజం, డిసింట్రెస్ట్. ఇలాంటివన్నీ కూడా ఫాలింగ్ టోన్ కింద వస్తాయి. స్టేట్మెంట్స్, ఎక్స్క్లమేషన్స్ అంటే చివరి ఆశ్చర్యార్థకం కలిగించేవి, కమాండ్స్, WH క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే స్పీకర్ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేనట్టు మన భావాలను వ్యక్తీకరించే క్వశ్చన్ ట్యాగ్స్ ఫాలింగ్ టోన్ కింద వస్తాయి. ఫీలింగ్స్, బోర్డమ్, సార్కాజం, డిసింట్రెస్ట్ ఇట్లాంటివి అంటే బోర్గా ఉన్నప్పుడు, శ్రద్ధగా లేనప్పుడు, ఇష్టం లేనప్పుడు చెప్పే సెంటెన్స్ అని ఫాలింగ్ టోన్ కింద వస్తాయి. రైజింగ్ టోన్ కింద వస్తే రిక్వెస్ట్స్, ఎస్ ఆర్ నో ఆన్సర్స్ వచ్చే క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్ ఫర్ క్లారిఫికేషన్ కోసం అడిగే క్వశ్చన్ ట్యాగ్స్, ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్, హై ఎమోషన్స్, హ్యాపీ, ఇంట్రెస్ట్ ఇట్లాంటి హై ఎమోషన్స్తో మాట్లాడే సెంటెన్సెస్, కాంట్రాస్టింగ్ బిట్వీన్ థింగ్స్, రెండు వస్తువులు, రెండు విషయాలపైన పోలిక వేస్తూ చెప్పేవి రైజింగ్ టోన్ కింద వస్తాయి. ఇవి ఒకసారి రిపీటెడ్గా చదువుకుంటే మీకు బాగా గుర్తుంటాయి. ఫాలింగ్ టోన్ కింద ఏమేమి వస్తాయి, రైజింగ్ టోన్ కింద ఏమేమి వస్తాయి? ఆల్ స్టేట్మెంట్స్, ఎక్స్క్లమేషన్స్, కమాండ్స్, WH క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, ఫీలింగ్స్ లైక్ boredom, sarcasm, disinterest comes under falling tone. Sentences like requests, yes or no answer giving questions, question tags for clarification, expressing feelings like high emotions like happy, contrasting between things comes under rising tone. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఫాలింగ్ టోన్ కింద క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి, రైజింగ్ టోన్ కింద క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి, ఎలా గుర్తించాలి అనేది చూద్దాం. Question tags comes under falling tone. To agree with someone, the speaker does not expect an answer. మన భావాన్ని మనం చెప్తాం, నిజమే కదా అంటామే, కానీ అవతల వాళ్ళు దానికి ఆన్సర్ చేయాలి అని మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. అలా మనతో మాట్లాడే స్పీకర్ నుంచి మనం సమాధానం కోరుకోకుండా మాట్లాడే క్వశ్చన్ ట్యాగ్స్ ఫాలింగ్ టోన్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్,
యు ఆర్ ఫాలింగ్ అస్లీప్ అరెంట్ యూ? నీకు నిద్ర ఎవరో పక్కన డల్గా ఉన్నారు, నీకు నిద్ర వస్తున్నట్టుంది. అది మన భావం అంతే. అవతలకు నిజంగా నిద్ర వస్తుందో రావట్లేదు మనకు ఆన్సర్ అవసరం లేదు. ద పార్టీ వాజ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ వాజంట్ ఇట్? ఐ డిడ్ంట్ విన్ ద లాటరీ డిడ్ ఐ? ఇట్లాంటివన్నీ కూడా అవతల వాళ్ళ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయనటువంటి మన భావాలు వ్యక్తపరిచేటటువంటి క్వశ్చన్ ట్యాగ్స్ ఫాలింగ్ టోన్ కింద వస్తాయి. క్వశ్చన్ ట్యాగ్స్ విచ్ కమ్స్ అండర్ రైజింగ్ టోన్. ట్యాగ్ క్వశ్చన్స్ అంటేనే కంపల్సరీ అవతల వాళ్ళ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తూ వేసే క్వశ్చన్. అవతల వాళ్ళ స్పీకర్ నుంచి సమాధానాన్ని ఆశిస్తూ అడిగే ప్రశ్న రైజింగ్ టోన్ కింద వస్తుంది. టు క్లారిఫై ఇన్ఫర్మేషన్ ద స్పీకర్ ఎక్స్పెక్ట్స్ అన్ ఆన్సర్. ఎగ్జాంపుల్, వీ హ్యావ్ ఏ టెస్ట్ టుమారో డోంట్ వై? ఇక్కడ అవతల వాళ్ళు చెప్తే చెప్పకపోతే ఎంత అని మన భావం లేదు. మనకు రేపు పరీక్ష ఉందా? మిస్టర్ స్మిత్ ఈజ్ కమింగ్ టు ద మీటింగ్ ఇజంట్ హీ? ఈ మీటింగ్కి అతను వస్తున్నాడా రావట్లేదా? మనం అతని కోసం వెయిట్ చేయాలా, మీటింగ్ స్టార్ట్ చేయొచ్చా? ఇవన్నీ కూడా అవతల స్పీకర్ నుంచి ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఐ యామ్ పర్మిటెడ్ టు పార్క్ హియర్ అరెంట్ ఐ? నేను ఈ పార్క్లోకి పర్మిట్ చేయబడినా లేదా? పర్మిట్ చేయబడ్డావు అంటేనే మనం లోపలికి వెళ్ళగలం. కాబట్టి స్పీకర్ నుంచి ఆన్సర్ని ఆశిస్తూ సమాధానాన్ని ఆశిస్తూ అడిగే ప్రశ్నలు రైజింగ్ టోన్ కింద వస్తాయి. స్పీకర్ సమాధానాన్ని ఆశించకుండా మన భావాన్ని వ్యక్తపరిచే క్వశ్చన్ ట్యాగ్స్ ఫాలింగ్ టోన్ కింద వస్తాయి. సో ఒకసారి వినగానే కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా 2-3 సార్లు వింటే మీరు చక్కగా నేర్చుకోగలుగుతారు. నో మ్యాటర్ హౌ డిస్ట్రెసింగ్ ద సిచ్యువేషన్ ఈజ్, యూ ఆల్వేస్ హ్యావ్ ద పవర్ టు ఓవర్కమ్ ఇట్. ఎప్పుడు కూడా డిస్ట్రెస్ కాకూడదు. మనం నేర్చుకోలేము, అర్థం కాలేదు అనుకోకుండా మనలో పవర్ ఉంది, మనం తప్పకుండా దీన్ని 2 సార్లు 3 సార్లు విని నేర్చుకోగలమని మనం కాన్ఫిడెన్స్తో ఉంటే తప్పకుండా అర్థమవుతుంది. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, బాయ్ బాయ్.